అత్తమ్మాస్ కిచెన్కి దెబ్బ. అసలు ఇంతకేం జరిగిందో తెలిస్తే ప్రతి ఒక్కరికి షాక్ అవ్వాల్సిందే. మెగా ఫ్యామిలీ సినీ రంగంలోనే కాకుండా ఇటు బిజినెస్ రంగంలో కూడా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ మెగా ఫ్యామిలీ అంతా కూడా ఫుల్ బిజీ అయిపోయిన సమయంలో చిరంజీవి తల్లి కూడా అత్తమ్మాస్ కిచెన్ అంటూ ఒక సరికొత్త బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి కూడా తెలిసిందే. కొన్ని ప్రోడక్ట్ తోటి 3 months నుంచి అయితే ఈ బిజినెస్ని అయితే రన్ చేస్తున్నారు సంగతి తెలిసింది. భారీ ఎత్తున అయితే బిజినెస్ కూడా రన్ అవుతున్నట్టుగా సమాచారం అయితే అందింది. అయితే చాలామంది ఈ ప్రోడక్ట్స్ తీసుకొని కూడా చాలా ఆనందిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందింది. ఇప్పుడు ఇదంతా ఇలా ఉంటే తనకోని సంఘటన అయితే మెగా ఫ్యామిలీకి ఎదుర్కొంటున్నట్టుగా సమాచారం అయితే అందింది. అత్తమ్మాస్ కిచెన్లో వంట చేస్తున్న వంట మనిషికి ఆయిల్ పడి తన బాడీ అయితే కాలిపోవడంతో హాస్పిటల్లో చేరినట్టుగా సమాచారం. దీనితో మెగా ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయినట్టుగా సమాచారం అయితే అందింది. తనను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తన ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులన్నీ సదుపాయం చేయడమే కాకుండా తనను పరామర్శించినట్టుగా కూడా సమాచారం అందింది. అయితే కొన్ని రోజుల వరకు బిజినెస్ ఆగిపోతుందా ఏంటనే విషయాలు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఉప్మా, పొంగల్, పులిహోర, రసంతో స్టార్ట్ అయిన ఈ బిజినెస్ వెజ్ పికిల్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్తో కూడా ముందుకు రాబోతున్న టైంలో ఇలా జరగడంతో ఒకసారిగా మెగా ఫ్యామిలీ షాక్ అయినట్టుగా సమాచారం. ఈ బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే తను కోలుకోవాలని కూడా వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మెగా ఫ్యామిలీ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అన్న సత్తా వారిలో ఉన్నప్పటికీ ఇలా ఒక తన ఇంటి మనిషిలాగా తనని చూసుకుంటున్నాం, తనకి ఇలా కావడం నిజంగా మాకు చాలా బాధాకరంగా ఉంది అంటూ ఉపాసన చెప్పిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర కొడుతున్నాయి. అయితే ఇంతకీ ఇది జరిగింది నిజమా కాదనే విషయాలు అయితే సోషల్ మీడియాలో ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.